ప్రభు పక్షముగా జీవించువారు చాలామంది మమ్మలను ప్రభువు తన యొక్క పరిచర్యకు పిలిచాడు, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తున్నారు. చాలా మంచిది. అయితే లేఖనం ఏం చెప్తుంది? ప్రభువు వలన పిలువబడిన దాసుడు ప్రభువునందు స్వతంత్రుడు అని చెప్పాడు. దేవుని యొక్క చిత్తానుసారముగా నిజముగా ప్రభు కొరకు జీవించాలనే దృక్పథం చాలా మంచిది. ప్రభు కొరకు పని చేయాలి, అనేకులకు దేవుని లేఖనాల యొక్క సారాన్ని చెప్పాలి, అనేకులను మార్చాలి అనుకునే ఉద్దేశం మంచిదే సోదరులారా. కానీ ఈనాడు క్రైస్తవ జనమంతా మోసపోతున్న పరిస్థితి ఇక్కడే ఉంది. అయితే ప్రభువునందు స్వతంత్రుడైన వాడు అని చెప్పి దేవుడు అక్కడితో ఆపివేయలేదు. ఆ ప్రకారమే స్వతంత్రుడయ్యుండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు అన్నాడు. ప్రభు ఇచ్చిన స్వాతంత్ర్యముతో ప్రభువు నన్ను పిలిచాడు అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వాతంత్ర్యాన్ని క్రీస్తు దాసులుగా బ్రతకటానికి క్రీస్తు ద్వారా పిలువబడిన అనుభవం కూడా ఉండాలండి. లేకపోయినట్లయితే సగం సగం సేవ చేస్తారు. అసంపూర్ణమైన భక్తిలో వారి వారి యొక్క మనస్సు ఉంటుంది. వారు బోధించే బోధలన్నీ కూడాను కేవలము ఇక లోకం చుట్టూ మాత్రమే త్రిప్పగలరు, కానీ పరలోకం వైపు మనుషుల మనస్సులను త్రిప్పలేరు సోదరులారా. కనుక ప్రభువునందుండి పిలువబడిన వాడు ప్రభువునందు స్వతంత్రుడే. స్వతంత్రులైన వారందరూ కూడా పిలువబడి క్రీస్తు దాసులుగా మార్పు చెందాలి. ఈ పని చేయకపోయినట్లయితే క్రీస్తుకు విరోధమైన సేవ చేస్తారండి. క్రీస్తు విరోధులు ఎక్కడి నుంచో రారు. ఇక్కడే మనము క్రీస్తు సంబంధుల క్రీస్తు విరోధులని వారిని విడగొట్టేంత జ్ఞానం మనలో ఉండాలి. ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే, ప్రభు అంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మనుష్యులకు దాసులై ఉండొద్దు అని చెప్పాడు. ప్రభు అయిన క్రీస్తు తన యొక్క రక్తము పెట్టి మనలను కొనుక్కున్నాడు. కనుక మనము క్రీస్తు వారమై ఉండాలి, క్రీస్తు కొరకే జీవించాలి. మనుషుల కొరకు అనగా మీ బోధకులు ఏది చెప్తే అవే సత్యం అనుకుని నమ్మే అలాంటి జీవితం మీలో ఉన్నట్లయితే మీరు మోసపోతున్నట్లే. కనుక మన ప్రభు మనలను విలువ పెట్టి కొన్నాడు కనుక ఆయనకు మాత్రమే మనము దాసులుగా బ్రతకాలి అనే సత్యాన్ని తెలుసుకున్నట్లయితే చాలా చాలా మీకు ప్రయోజనకరమైనది.